రాష్ట్రానికి వస్తున్న వివిధ కంపెనీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని, కంపెనీలను అడ్డుకుంటే వైసీపీ నాయకులను ఎగరేసి కొడతామంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాకినాడ గంగరాజు నగర్లో గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే కంపెనీల ద్వారా అభివృద్ధి జరగనుందని, ఇప్పటికైనా వైసీపీ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాలని అన్నారు. నమస్కారం అండి. దగ్గర సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది. మేము ఎన్నికై మా కూటమి ప్రభుత్వానికి ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5 శాఖలకు పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఏకంగా ఎప్పుడు 1%, 2% తేడాలు ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలు జరుగుతుంది. అటువంటి 10% ఎవరితోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తూ ఉన్నాడు. ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకర్ 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటే 0 ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తాం. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎంతకు ఇచ్చారు, ఏంటి చూడాల్సిన అవసరం ఉందా లేదా, నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వస్తున్న ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతాయని చెప్పి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుక ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంటాయి. ఇంకా ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అనరు. మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ. అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ. అది A1 కంపెనీ. అది పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ఇక్కడ తగ్గులు జరుగుతూ ఉన్నాయి, అనిశ్చిత పరిస్థితి ఉంది అని ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ రకంగా అల్లరి చేస్తూ ఉంటే ఒక స్థానా ప్రెసిడెంట్ కూడా చేసాడు ఆయన. అటువంటి వ్యక్తుల్ని కూడా మీరు అల్లరి చేస్తూ ఉంటే రేపు పొద్దున ఏ ఎన్ఆర్ఐలు వస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారు, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ నిరుద్యోగి యువతకి అందరికీ ఉద్యోగాలు ఎవరు ఇప్పిస్తారు? సరే నేను చెప్తా ఉన్నాను, మీరు చెప్తున్నారు కదా ఈ కంపెనీ డొల్ల కంపెనీ, ఈ జయ తాలూరి అన్న అతను ఏదో డమ్మి, సీఎంకి డమ్మి, ఇది డొల్ల కంపెనీ అని చెప్తా ఉన్నారు కదా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే, గతంలో మాజీ ఎమ్మెల్యేలు. ఆ మాజీ ఎమ్మెల్యేలను అడగండి ఒకసారి. డొల్ల కంపెనీలో కాకినాడలో ఆ కంపెనీ ఉందో లేదో, ఆ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మీరు స్వాగతాలు పలికారా లేదా చెప్పి
వాళ్ళు కూడా అడగమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏది తెలుసుకోకుండా అంటే తెలుసుకోకుండా కాదు, తెలుసు, అన్నీ తెలుసు, అని ప్రతి ఒక్క విషయం తెలుసు, కానీ దాన్ని అల్లరి చేయాలని చెప్పి ఒక ఆలోచన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి, ఇక్కడ ఎవరు రాకూడదు అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ పని మాతృభూమికి ఏదో మేలు చేద్దామని వస్తున్న ఎన్ఆర్ఐలందరినీ అవమానించేట్టుగా అవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్ఆర్ఐలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మాతృభూమికి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నీ ప్రతి చోట పెడతా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి సందర్భంలోనే మన కరోనా టైంలో కానీ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ఈ ఎన్ఆర్ఐలు అందరూ మన అనేక రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం, రేపొద్దున ఇక్కడ ఫర్దర్గా ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఏది రావడానికి కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరొక్కసారి ఇలాంటి చెత్త ప్రచారం చేస్తే మటుకు తప్పకుండా ప్రజలతో ఆశుద్ధి జరిగి కార్యక్రమం జగన్మోహన్ కంపెనీకి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి జరుగుతుందని చెప్పి జరుగుతుంది. తను సూట్ కేసు కంపెనీలు పెట్టి అందరూ కూడా సూట్ కేసు కంపెనీ పెట్టాలని చెప్పి అతను విమర్శించడం. ఈవేళ